అది విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? దేని వల్ల విశ్వాసం వస్తుంది? వినుట వలన. అది ఏ మాట ఉండాలి? దేవుని మాట వింటే మీకు విశ్వాసం. అయితే విశ్వాసం గురించి ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఇంకా ముందుకెళ్ళి సహోదరు చెప్పారు కదా ప్రార్థన. ప్రార్థన గురించి మీకు ఈరోజు ఒక మాట మాత్రం తెలియజేస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక యేసుక్రీస్తు సహోదరుడు అయిన యాకోబు రాసిన పత్రిక. పక్కనే ఉన్నా 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షంపు కొనినట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ప్రార్థన. మహోన్నతుడా మహాగణుడా నీకు వేలాది లెక్కలేని స్తోత్రములు ప్రభువా. ఇంతవరకునైనా విశ్వాసం గురించి నేర్చుకున్నానుగా ప్రభువా. ఈ వాక్య భాగంలో ముందుకు వెళ్తుండగా నాయన మీరు మాతో ఉండి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి, ముందుకు నడువుటకు సహాయం దయచేయండి. ఆత్మీయ జీవితంలో మేము వెనకబడిపోకుండా ప్రభువా ముందుకు సాగిపోయే శక్తికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా నేను నేర్చుకొని మిగతా వారికి నేర్పించడానికి సహాయం దయచేయండి. నా నోటి బోర్గా ఉండి మీరు మాట్లాడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఏంటమ్మా అక్కడ చదివితే ఎవరైనా తెలుసా? అర్థమైంది చెప్పండి ఒకసారి. అంటే ఏలియా అటువంటి వాడే మనుషుడే ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు దేవుడు కార్యం చూసాడు. 3.5 సంవత్సరాలు అక్కడ వర్షం పడినట్టు, మళ్ళా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగినట్టు. అంటే అక్కడ దేవుడి కార్యం జరిగిందన్నమాట ప్రార్థనలో. మంచిది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడు. అంటే మనకి ఏ స్వభావం ఉందో, మనం ఎలాగైతే ఉన్నామో ఏలియా కూడా 2 కాళ్ళు, చేతులు, మనస్సు, ఆయన కోరికలు అన్నీ ఉన్నాయి. శ్రద్ధగా గమనించండి. ఏలియాకి అన్నీ ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడంట? ఏం చేశాడమ్మా? వర్షింపవద్దు, వర్షం పడవద్దు అని దేనితో ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రార్థన అనేది ఏం చేస్తుందంట? మన అవసరాలను దేవుని వద్ద ఉంచుతుంది. మన ప్రార్థన అనేది ఏం చేస్తుంది? మన అవసరాలను, అది నీ అవసరం ఎలాంటిదైనా సరే అవసరం ఉంచుతుంది, దేవుని వద్ద ఉంచుతుంది. సహోదరుడా, సహోదరి, మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ ప్రతి విషయాన్ని నీ సహోదరుడు కానీ, నీ పక్కన వాడు కానీ, పొరుగుడు వాళ్ళు కానీ ఒకవేళ చెప్తున్నావేమో, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంట? ప్రార్థన మన ప్రతి అవసరాన్ని, అది నీ ఏ అవసరమైన అవ్వచ్చు, కానీ అది దేవునితో మాట్లాడితే అదేం చేస్తారంట? ఆసక్తితో మాట్లాడు. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఏంటమ్మా? దేవుడు చేస్తాడు. లక్ష్యం
అన్నదే చెప్పారు విశ్వాసం గురించి. విశ్వాసం అంటే ఏంటి? లేని వాటిని ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి ఏం నమ్మాడు? విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేశాడు, ఆసక్తితో. ఖచ్చితంగా వర్షం రాలిపోతుంది అంతే, ఫైనల్ అనుకుని వెళ్ళిపోయాడు ఆయన అంతే. ఏలియా మన వంటి స్వభావం ఉన్నాయి. అలాంటి అయినప్పుడు కూడా మనల పాపంలో పడిపోకుండా దేవుని కోసం నిలబడ్డాడు ఏలియా. ఇంకో వచనంలో ఏమని మాట్లాడుతుందంటే, నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను, ఎవరి చేతిలో నుంచి తప్పించాలని? ఇజ్రాయేల్. అందరినీ చంపేస్తుంటే ఏలియా ఒక్కడు మాత్రము దాగున్నాడని అని చెప్తారు. కానీ ఏలియాని పోషించిన ఎవరు? దేవుడు. అంటే అందుకని ఏలియా వెలుపు అనగానే వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఏలియా ప్రార్థన చేస్తాడు. ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరిగింది? వర్షం. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. సంవత్సరాలు కొద్ది వర్షం పడకపోతే ఏమవుతుందా? ఏమవుతుంది? భూమి ఎండిపోద్ది, పంటలు ఉండవు, అనావృష్టి ఏర్పడుతుంది, తినడానికి కరువు అయిపోతుంది, చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దేని వల్ల సాధ్యమైంది? ప్రార్థన వలన. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనం ప్రార్థన చేసుకోవడం అనేక వాక్యాలు బైబిల్ గ్రంథంలో దేవునితో మాట్లాడుతూ అనే మాట బైబిల్ గ్రంథంలో చాలాసార్లు రాయబడింది. ప్రార్థన చేయాలి. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రార్థన. ప్రార్థన లేకపోతే ఏమవుతుందా? శోధనలో పడి వాక్యం చెప్పే మేమైనా సరే శోధనలో పడిపోవచ్చు, కానీ ప్రార్థన చేసేవాడు ఖచ్చితంగా నిలవబడుతుంది. దీనికి శోధన, అది ఎలాంటి శోధన అయినా సరే నిలబడుతుంది. ఎందుకు? ప్రార్థన. ప్రార్థన అనేది మనల్ని ఏం చేస్తుందంట? తీర్చిదిద్దుతుంది. చాలాసార్లు చెప్పాను మీకు, ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. వాక్యం నీ స్థితిని మారిస్తే, వాక్యము నీకు తెలుసుకోవడానికి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో వాక్యం నీకు చూపిస్తే, వాక్యం ఎలాంటిదన్నా? అర్థం లాంటిది, శుద్ధి లాంటిది. అలాంటి వాక్యం దగ్గర నువ్వు వస్తే ఆ వాక్యం ఏం చేస్తుందంట? నేను చూపిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో, నీ స్థితి ఎలా ఉందో, నీ పరిస్థితి ఎలా ఉందో, ప్రతిదీ కూడా వాక్యం ఏం చేస్తుంది? నీకు చూపిస్తుంది. అర్థంలో ఎలా ఉంటాం మనం? అర్థంలో ఎలా ఉంటాం మనం? ఎలా ఉంటే అర్థంలో అలాగే కనిపిస్తుంది. చింపు తీసి వేసుకున్నానా? అలాగే కనిపిస్తాం. బొట్టు పెట్టుకున్నానా? అర్థంలో కూడా బొట్టు కనిపిస్తానా? మనం ఎలాగైతే ఉన్నామో దాని రీతిగానే అర్థం మనకి చూపిస్తుంది. అర్థమనగానే మన ప్రతిబింబం. కాబట్టి వాక్యం ఏం చేస్తుంది? క్రైస్తవులుగా ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ప్రార్థన చేయాలి. వాక్యం ప్రార్థన చేసి వాక్యాన్ని చదివితే వాక్యం ఏం చేస్తుంది? నిన్ను సరిదిద్దుతుంది. నిన్ను సరిదిద్దినట్లు ప్రార్థన ఏం చేస్తామా? నీ స్థితిని మోస్తుంది. వాక్యం నిన్ను మారిస్తే ప్రార్థన నీ పరిస్థితిని మోస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. కాబట్టి ఆయన మరలా ప్రార్థన చేశాడు. మరలా ప్రార్థన చేస్తే ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చి చెప్పండి? వర్షము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి 1వ రోజుల్లో 17వ అధ్యాయం చూడండి. 1వ రోజు గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. ఇసరా 1వ రోజులు 17వ అధ్యాయము 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయులు ఇస్కిషుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు